హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 'అనగనగా' అనే మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక కార్పొరేట్ స్కూల్లో వర్క్ చేసే టీచర్ కథ. ఇతనే ఆ టీచర్. కథలు బాగా చెప్తాడు. ఈ టీచర్ చిన్నప్పటి నుంచి ఇంతే. ఈ టీచర్ చిన్నతనంలో ఏ స్కూల్లో కథల పోటీలు జరిగినా ఫస్ట్ ప్రైజ్ ఇతనికే. స్కూల్లో టీచర్స్ అందరికీ ఇతనే బెస్ట్ స్టూడెంట్. క్లాసులో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా బుక్ ముట్టుకునేవాడు కాదు. కానీ ఇతనే ఆ క్లాస్ టాపర్. ఇతనుకున్న తెలివితేటలకి అందరూ ఇతను డాక్టరో, ఇంజినీరో అయిపోతాడే అనుకునేవారు. కానీ ఇదిగో ఇలా ఈ కార్పొరేట్ స్కూల్లో టీచర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఈ కార్పొరేట్ స్కూల్ చైర్మన్ తన స్కూల్లో చదివే ప్రతి పిల్లాడు, ప్రతి సబ్జెక్ట్‌లోనూ 100% మార్క్స్ సంపాదించి, పిల్లలు డిసిప్లిన్ విషయంలోనూ, కమ్యూనికేషన్ విషయంలోనూ బెస్ట్‌గా ఉండాలనుకుంటాడు. తన స్కూల్లో ఉండే ప్రతి పిల్లాడు ఇంగ్లీష్‌లోనే ఒకరినొకరు కమ్యూనికేట్ చేయాలని కోరుకునేవాడు. అయితే మన సార్ మాత్రం వీటన్నిటికీ ఆపోజిట్. పిల్లలు ఎప్పుడు వారి సబ్జెక్టులని బట్టి పట్టడం కాకుండా కాన్సెప్ట్ అండ్ సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటే జీవితంలో సక్సెస్ సంపాదిస్తారని గట్టిగా నమ్మేవాడు ఈ టీచర్. ఈ స్కూల్లో ఈ టీచర్ చెప్పే సబ్జెక్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. అయితే ఇతని ప్రవర్తన వల్ల ఈ స్కూల్ అట్మాస్ఫియర్ పూర్తిగా పాడవుతుందని అక్కడ టీచర్స్ ఆ స్కూల్ ప్రిన్సిపల్ కి కంప్లైంట్ ఇస్తారు. ప్రిన్సిపల్ సార్ ని తన ఛాంబర్ పిలిపించుకొని ఆ టీచర్స్ ఇచ్చిన కంప్లైంట్ గురించి అడుగుతుంది. ఈ బిహేవియర్ వల్లే ఇంతకు ముందు పనిచేసిన ఏ స్కూల్లోని ఎక్కువ రోజు ఉండలేకపోయారు. ఎక్కడైనా మీ సబ్జెక్ట్ వరకు కన్సర్న్ అవ్వండి అని సార్‌కి చెప్తుంది. పిల్లలకి ఎగ్జామ్స్ జరిగే ఈ నెల రోజులు మీ సబ్జెక్ట్ లేకపోయినా పర్వాలేదు. సో, మీ క్లాసెస్ కూడా వేరే టీచర్స్ తీసుకుంటారు అని ఈ సార్‌కి ఆఫీస్ వర్క్ అలాట్ చేస్తుంది ఆ స్కూల్ ప్రిన్సిపల్. ఇంతకీ ఈమె ఎవరో కాదు, సాక్షాత్తు ఈ సార్ వాళ్ళ భార్య. ఆ స్కూల్లో కొందరు పిల్లలు తమ తోటి క్లాస్మేట్స్ తో ఇంగ్లీష్ లో కమ్యూనికేట్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. టీచర్స్ చెప్పే పాఠాలు అర్థం కాక, బట్టి పట్టలేక, టీచర్స్ అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పలేక, తమ తోటి పిల్లల దగ్గర చాలా చులకనగా చూడబడతారు. ఇదంతా చూస్తున్న ఆ టీచర్ తన మనసులోనే బాధపడుతూ మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. ఎప్పుడైనా తనకు అవకాశం దొరికితే తను ఏదో ఒక సబ్జెక్ట్ ని తీసుకొని దాన్ని కథల రూపంలో పిల్లలకు చెప్పి ఆ పిల్లలతో చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉండేవాడు. అందువల్ల ఆ స్కూల్లో పిల్లలు ఈ సార్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ సార్ వాళ్ళ బాబు కూడా ఇదే స్కూల్లో చదువుకుంటున్నాడు. ఈ పిల్లాడు కూడా ఆ స్కూల్లో టీచర్స్ చెప్పే పాఠాలు అర్థం చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీతో పాటు కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆ రోజు స్కూల్లో జరిగే ప్రతి విషయాన్ని వాళ్ళ డాడీతో షేర్ చేసుకుంటూ ఉండేవాడు. స్కూల్లో టీచర్ ఏదైనా చదవమని చెప్తే అంతమంది పిల్లలను చూసి భయపడి ఏమీ చెప్పలేకపోతున్నాను డాడీ అని, నాకు నీలాగే కథలు చెప్పాలని ఉంటుంది డాడీ, కానీ అంతమంది జనాలు చూస్తే భయమేస్తుంది అని తన తండ్రితో తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకుంటాడు. అప్పుడు ఆ సార్, ఏం పర్లేదు నాన్న, నువ్వు కూడా ధైర్యంగా అందరి ముందు మాట్లాడే రోజు వస్తుంది అని కొడుక్కి కాన్ఫిడెన్స్ ఇస్తాడు. ఆ రోజు స్కూల్లో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ సార్ వాళ్ళ అబ్బాయి ఆ ఎగ్జామ్ సరిగ్గా రాయడు. వాడి ఆన్సర్ పేపర్ ని చూసిన వాళ్ళ అమ్మ, అదే ఆ స్కూల్ ప్రిన్సిపల్, ఇంటికొచ్చాక ఆ పిల్లాడిపై కోప్పడుతుంది. అది చూసిన సార్ ఏం జరిగింది అని అడుగుతాడు. ఏం జరిగిందా? నువ్వు చూడకుండానే చదివి మీ స్కూల్లో టాపర్ అయ్యావంట. వీడు కూడా అలాగే టాపర్ అవుతానని చదవడం మానేశాడు. ఈ రోజు ఎగ్జామ్ లో కూడా ఏం రాయలేదు అని కోప్పడుతుంది. సరేలే నేను చెప్తాను గాని ఇలా అరిస్తే ఎలా? నువ్వు స్కూల్లో ఉన్నట్టు ఇంట్లో కూడా ఉండకు అని ఇలా బట్టి పట్టిస్తే ఏ చదువుస్తుంది? కాన్సెప్ట్ అర్థమయ్యేలా చెప్తే సరిపోతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న మేడంకి మరింత కోపం వచ్చేస్తుంది. ఓరి దేవుడో, ఆ మాట ఆపయ్యా. నువ్వు చెప్పింది నిజమైతే ఏది రిజల్ట్స్ ఎక్కడున్నాయి? ఒక్క పిల్లాడికైనా అర్థమైందా? మార్క్స్ వచ్చాయా? నువ్వు మారవు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ పిల్లాడు వాళ్ళ డాడీతో, నేను చదువుతున్నాను డాడీ, కానీ మధ్యలో కొన్ని మిస్ అయిపోతున్నాను. వాటిని గుర్తుపెట్టుకునే ప్రాసెస్ లో మొత్తం మర్చిపోతున్నాను డాడీ అని అంటాడు. అప్పుడు ఆ సార్ తన కొడుకుతో, ఎవరెన్ని చెప్పినా నువ్వు మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏ విషయాన్ని బట్టి పట్టద్దు. కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. సరేనా అని అంటాడు. డాడీ, నువ్వు బుక్స్ చూడకుండా చదివి టాపర్ ఎలా అయ్యావు? కాన్సెప్ట్ అర్థం చేసుకునేవాళ్ళవా అని వాళ్ళ అబ్బాయి క్వశ్చన్ చేస్తాడు. అదేం లేదు నాన్న, నేను ప్రతి టాపిక్ ని ఒక కథలా అనుకొని గుర్తుపెట్టుకునేవాడిని అని అంటాడు. ఆ, కథలనా? అదెలా అని అడుగుతాడు. అది ఎలాగంటే, నీకు కష్టమైన టాపిక్ ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లాడు తన కష్టమైన సబ్జెక్ట్ గురించి వాళ్ళ తండ్రితో చెప్తాడు. అప్పుడు ఆ టాపిక్ ని ఈ సార్ ఒక కథలా మార్చి ఆ పిల్లాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది ఆ పిల్లాడికి చాలా బాగా అర్థమవుతుంది. మరి ఇలా స్కూల్లో ఎందుకు చెప్పరు డాడీ? నువ్వు స్కూల్లో చెప్తే చాలా బాగుంటుంది డాడీ. అన్ని సబ్జెక్టులకి నువ్వే వస్తే ఇంకా బాగుంటుంది అని వాళ్ళ డాడీని గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆ రోజు చైర్మన్ సార్
ప్రిన్సిపల్‌ని తన క్యాబిన్‌కి పిలిపించుకొని, మిమ్మల్ని 100% రిజల్ట్స్ అడిగాను. మీరు నాకు 60% రిజల్ట్సే ఇచ్చారు. ఇదొక ఇంటర్నేషనల్ స్కూల్ అని మీకసలు గుర్తుందా? దీన్ని నేను ఏమాత్రం టాలరేట్ చేయలేను. మీ సొంత కొడుకు కూడా ఫెయిల్ అయ్యాడు. అయినా మీ సార్‌ని కూడా అనాలి. పిల్లలకెప్పుడు కథలు కథలు అంటాడు అని పిచ్చ దెబ్బలు పెడతాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఈ పర్సెంటేజ్ మాత్రం ఫైనల్ ఎగ్జామ్‌లో రిపీట్ కాకూడదు అని వార్నింగ్ ఇచ్చి పంపించేస్తాడు. చైర్మన్ తనని అంతలా దెబ్బలు పెట్టేసరికి మంచి మంట మీద ఉన్న ఆ ప్రిన్సిపల్ మేడం ఆ రోజు ప్రేయర్ అయిపోయిన తర్వాత హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో టాపర్ స్టూడెంట్స్ అందరికి టాపర్ బ్యాడ్జెస్ ఇస్తుంది. టాపర్స్ అందరికి బ్యాడ్జెస్ ఇచ్చేసిన తర్వాత అక్కడ స్టూడెంట్స్ కి బ్లాక్ బ్యాడ్జెస్ చూపిస్తూ మన స్కూల్లో ప్రతి క్లాస్ లోని లాస్ట్ వచ్చిన వాళ్ళకి ఈ బ్యాడ్జెస్ ఇస్తున్నాను. ఇది పెట్టుకుని స్కూల్కి వచ్చిన ప్రతిసారి మీరు పాస్ అవడానికి ట్రై చేస్తారు. అప్పుడే మీకు చదువు విలువ తెలుస్తుంది అంటూ ఆ స్కూల్లో లీస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ బ్లాక్ బ్యాడ్జెస్ ఇస్తుంది. పాపం ఆ స్టూడెంట్స్ అందరూ తమ తోటి పిల్లల మధ్యలో ఆ బ్లాక్ బ్యాడ్జెస్ తీసుకోవడానికి డయాస్ ఎక్కేటప్పుడు చాలా చిన్నబోతారు. ఇదంతా చూస్తున్న మన సార్కి చాలా బాధేస్తుంది. కోపంగా ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? టాప్ మార్క్స్ వచ్చిన పిల్లలకి మీరు ఏదైనా చేయండి. కానీ తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇలా ఫెయిల్యూర్ బ్యాడ్స్ ఇచ్చి అందరి ముందు అవమానించడం కరెక్ట్ కాదు. ఇలా చేస్తే పిల్లల కాన్ఫిడెన్స్ సంగతి ఏంటి? ఇంకా ముందు ముందు జీవితాన్ని ఎలా ఫేస్ చేయగలుగుతారు వాళ్ళు అంటూ కోప్పడతాడు. ఇంతలో ఒకతను పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి మేడం ఒక పిల్లాడు సూసైడ్ చేసుకున్నాడు అని అంటాడు. వెంటనే అక్కడి నుంచి వీళ్ళు కంగారుగా అక్కడికి వెళ్తారు. ఈ సార్ అయితే నా కొడుకుని చేసుకున్నాడా అని చాలా భయపడిపోతాడు. ఎందుకంటే ఆ ఫెయిల్యూర్ బ్యాచ్ తన కొడుక్కి కూడా పెడుతుంది ఈ ప్రిన్సిపల్. అదృష్టం బాగుండి ఆ సూసైడ్ చేసుకున్న పిల్లాడు ప్రాణాపాయం నుండి బయటపడతాడు. ఈ విషయం తెలిసిన ఆ స్కూల్ చైర్మన్ ప్రిన్సిపల్ మేడంకి మళ్ళీ గట్టిగా దెబ్బలు పెడతాడు. ఆ సూసైడ్ చేసుకున్న పిల్లాడిని ఓ 2 వీక్స్ సస్పెండ్ చేయమని ఆమెతో అంటాడు. ఆమె సరే అని ఆ పిల్లాడిని 2 వీక్స్ స్కూల్ నుంచి సస్పెండ్ చేస్తుంది. ఆ పిల్లాడిని ఎందుకు సస్పెండ్ చేసావంటూ తన భార్య అయిన ప్రిన్సిపల్ తో మన సార్ గొడవ పడతాడు. ఇక్కడ ఈ స్కూల్ కు ప్రిన్సిపల్ ని నేను. ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. అసలు నువ్వు ఇక్కడ టీచర్ గా ఉన్నావంటే అది నా వల్ల అని ఆ ప్రిన్సిపల్ మేడం అతనితో అంటుంది. ఆమె మాటలకి కోపం వచ్చిన సార్ తన జాబ్ కు రిజైన్ చేసి ఆ స్కూల్ నుంచి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుండి ఈ భార్యాభర్తల మధ్య మాటలుండవు. అయితే ఈ సార్ మాత్రం ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్ లో ట్యూషన్స్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఆ ట్యూషన్స్ కి ఈ స్కూల్లో ఉండే డల్లర్ స్టూడెంట్స్ అందరూ వస్తారు. తను ట్యూషన్ చెప్తున్న ఈ స్టూడెంట్స్ గాని ఫైనల్ ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తో పాస్ అయితే తను స్కూల్ పెడదామని ప్లాన్ చేసుకుంటాడు ఈ సార్. ఫైనల్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. అందులో ఈ సార్ వాళ్ళ కొడుకుతో సహా ఫెయిల్యూర్ బ్యాడ్జెస్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ మంచి మార్క్స్ తో పాస్ అవుతారు. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది పేరెంట్స్ వారి వారి పిల్లల్ని ఈ సార్ ఓపెన్ చేయబోయే కొత్త స్కూల్లో జాయిన్ చేయాలని అనుకుంటారు. ఈ విషయం ఆ కార్పొరేట్ స్కూల్ చైర్మన్ కి తెలుస్తుంది. ఈ సార్ స్కూల్ గాని పెట్టాడంటే తన స్కూల్లో చదువుతున్న చాలా మంది స్టూడెంట్స్ ని వాళ్ళ పేరెంట్స్ అతను ప్రారంభించబోయే స్కూల్ కి తీసుకుపోతారని భయపడతాడు. అందుకనే ప్రిన్సిపల్ మేడం ని తన ఛాంబర్ కు పిలిపించి మీ హస్బెండ్ ని తిరిగి మన స్కూల్ కి తీసుకురండి. అతనికి నచ్చిన సబ్జెక్ట్ ని ఎంచుకొని మన పిల్లలకి టీచ్ చేయొచ్చు. అతనికి ఆ ఫ్రీడమ్ మేము ఇస్తున్నాము. ఎంత శాలరీ కావాలో అది కూడా అతని చాయిసే. మీరు వెళ్ళి ఒకసారి మీ హస్బెండ్ తో మాట్లాడండి అని అంటాడు. ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషించి తన హస్బెండ్ ఉండే చోటికి వస్తుంది. తనకు తెలియకుండా తను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నాడని అర్థమైన ఆమె చాలా బాధపడుతుంది. మా స్కూల్ చైర్మన్ మంచి అవకాశం ఇచ్చాడు. నిన్ను నీకు నచ్చిన సబ్జెక్ట్ ఎంచుకొని పిల్లలకి టీచ్ చేయమన్నాడు. మంచి శాలరీ కూడా ఇస్తానన్నాడు. నువ్వు తిరిగి మళ్ళీ ఆ స్కూల్కి వచ్చేసాయి. మన ఇద్దరి లైఫ్ బాగుంటుంది అని అంటుంది. సార్ మాత్రం తిరిగి వెనక్కి రావడానికి ఇష్టపడాడు. మీ స్కూల్లో డల్లర్స్ అని ముద్ర వేసిన ప్రతి స్టూడెంట్ ఇప్పుడెలా మంచి ర్యాంక్స్ తో పాస్ అయ్యారో ముందు అది తెలుసుకో. మీ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని పేరెంట్స్ ఎందుకు మీ దగ్గర మానిపించి ఇక్కడ జాయిన్ చేయాలనుకుంటున్నారో ఒకసారి తెలుసుకో అని చెప్పి పంపించేస్తాడు. తిరిగి స్కూల్కి వచ్చిన ప్రిన్సిపల్ అక్కడ పిల్లలతో మాట్లాడుతుంది. వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటుంది. స్టూడెంట్స్ దగ్గర వాళ్ళ పేరెంట్స్ దగ్గర తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం తప్పు పిల్లల్లో కాదు వాళ్ళకి టీచ్ చేస్తున్న మాలోనే తప్పుందని ఆవిడ తెలుసుకుంటుంది. ఇదే విషయాన్ని ఆ స్కూల్ చైర్మన్ కి చెప్తుంది. అతను మీరు చెప్పింది వినడానికి కాదు మేమున్నది, మేము చెప్పినట్లు మీరు చేయాలి అంటూ ఆమెతో కొంచెం ర్యాష్ గా మాట్లాడతాడు. ఆ మాటలకు కోపం వచ్చిన ఆ ప్రిన్సిపల్ తన జాబ్ కి రిజైన్ చేసి తన భర్త నడుపుతున్న స్కూల్ కు వచ్చి అతనికి సారీ చెప్తుంది. నాకు కూడా నీ స్కూల్లో ఏదైనా జాబ్ ఇస్తావా అని అడుగుతుంది. వేరే జాబ్ ఎందుకు?
ఆ ప్రిన్సిపల్ జాబే ఇక్కడ చెయ్యని అతను నవ్వుతూ తన భార్యకు వెల్కమ్ చెప్తాడు. సార్ తన స్టూడెంట్స్ కి బుక్స్ లో ఉండే సబ్జెక్ట్స్ ని కథల రూపంలోకి మార్చి వారికి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే విషయాన్ని తన భార్యకి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే టైంలో ఆ కార్పొరేట్ స్కూల్ చైర్మన్ వీళ్ళు స్కూల్ నడవనివ్వకుండా గవర్నమెంట్ దగ్గర నుండి స్టే ఆర్డర్ తీసుకొస్తాడు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఎడ్యుకేషనల్ మినిస్టర్ ని కలిసి వాళ్ళు పిల్లలకి ఏ విధంగా క్లాస్ చెప్పాలనుకుంటున్నారు, సబ్జెక్ట్స్ ని ఎలా వాళ్ళకి కథల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, అలా పిల్లలకి టీచ్ చేయడం వల్ల ఆ పిల్లల నాలెడ్జ్ ని ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అనేది చెప్తారు. ఆ ఎడ్యుకేషనల్ మినిస్టర్ కూడా వీళ్ళ మాటలకి చాలా వరకు కన్విన్స్ అవుతాడు. త్వరలో నేను ఒక చోట ఒక చిన్న కల్చరల్ ఈవెంట్ కి వెళ్తున్నాను. ఈ లోపల నువ్వు ఈ కథల ద్వారా పిల్లలకి ఎడ్యుకేషన్ ఎలా చెప్పాలనుకుంటున్నావు స్టోరీస్ రూపంలో ఓ ప్రెజెంటేషన్ రెడీ చెయ్యు. మీ పిల్లల్ని ఆ కల్చరల్ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయమను. అది చూసి అక్కడ వాళ్ళందరూ కన్విన్స్ అయితే నేను మీకు అప్రూవల్ ఇస్తాను అని చెప్తాడు. అతను ఆ మాట ఇవ్వడంతో వీళ్ళు చాలా సంతోషిస్తారు. అయితే ఇక్కడే ఎవరికీ తెలియని ఒక విషయం ఉంది. అదేంటంటే ఈ సార్ చాలా రోజులు బట్టి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఇంకా ఎక్కువ కాలం బ్రతకడు. అందుకనే ఆ కల్చరల్ ఈవెంట్ లో తన కొడుకు ద్వారా రిప్రజెంటేషన్ చేయిద్దామని ఓ నిర్ణయానికి వస్తాడు. దానికి తగ్గట్టుగా తన కొడుకుని ప్రిపేర్ చేయిస్తాడు. చివరికి ఆ కల్చరల్ ఈవెంట్ లో తన కొడుకు చేతే ప్రెజెంటేషన్ ఇప్పించి అక్కడ వాళ్ళ అందరి చేత గ్రేట్ అనిపించుకుంటాడు. తర్వాత వాళ్ళ స్కూల్ కి అప్రూవల్ వచ్చేస్తుంది. ఈ కల్చరల్ ఈవెంట్ కి అటెండ్ అయిన ఆ కార్పొరేట్ స్కూల్ చైర్మన్ లో కూడా చాలా మార్పు వస్తుంది. ఆ స్కూల్ జోలికి అతను కూడా వెళ్ళడు. ఇప్పుడు ఆ స్కూల్ చాలా బాగా రన్ అవుతుంది. కానీ ఇదంతా చూడ్డానికి ఆ సార్ మాత్రం ఇప్పుడు